హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. బిగ్ బాస్ హౌస్లో మాత్రం 100 రోజులు పూర్తయితే చేసుకుంది బిగ్ బాస్ షో. అయితే ఇందులో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం అందరికందరూ ఆడారు, మనసులు గెలుచుకున్నారు. కప్పు కూడా గెలుచుకునే టైంలో నెక్స్ట్ ఎన్నో రోజులు లేదు, ఆదివారం మాత్రమే ఫైనల్ అనమాట. ఎందుకంటే కప్పు ఎవరి చేతిలోకి వెళ్ళిద్ది, బిగ్ బాస్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనేది సండే మ్యాక్సిమం తెలిసిపోద్ది. అయితే అందరూ ఉండి టాప్ 5లో పెట్టాలి అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చిన రోజుల్లో అందరూ నబీల్ని ఎక్కువ పొగిడారు. నబీల్ చాలా జెన్యున్గా ఆడుతున్నాడు, నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పడమే జరిగింది చాలా మటుకు. ఎందుకంటే నబీల్ టాప్ 5లో పెట్టారు, విన్ అవ్వచ్చు అని చెప్పారు. కానీ అలా టాప్ 5కి మాత్రం వచ్చిండు. కానీ నబీల్ ఒక 5-6 వారాలలో ఉన్న గ్రాఫ్ మాత్రం నెమ్మదిగా ఎప్పుడైతే మణికంఠ ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆ టైంలో మెల్లిమెల్లిగా గ్రాఫ్ దిగుకుంటూ వచ్చేసింది. చాలా అసలు ఊహించలేదు. నబీల్ వరంగల్ బిడ్డ, తెలంగాణ బిడ్డ అని పొగిడిన జనాలు నెమ్మదిగా గ్రాఫ్ ఎందుకు దింపారనేది మాట్లాడుకుంటున్నాం అనమాట. నబీల్ చేసిన తప్పులు ఏంటంటే, అతను ఎక్కడుంటున్నాడో తెలియలేదు, ఏం చేసిండో తెలియలేదు, ఏం ఆడిండో తెలియలేదు. కానీ ఆడుతున్నప్పుడు నామినేషన్లప్పుడు ఓహో ఆహా నేనా అంటాడు, అది ఓకే. కానీ జనాల దృష్టిలో ఎప్పుడైతే సింగిల్ ఉన్న మనిషి ఎవరెవరు నిఖిల్, పృథ్వీ, వీళ్ళందరూ ఈ 5 మంది కలిసి ఒక గ్యాంగ్ ఉంటే ఆ గ్యాంగ్లో కలిసిండు. అది కూడా ఎందుకు కలిసిండు నా డౌట్ ఏంటంటే, పృథ్వీ గట్టిగా ఆడతాడు, మన నిఖిల్ బాగా గట్టిగా ఆడతాడు. వీళ్ళదన్నా కలిసిపోతే నాకు గట్టిగా ఆ పోటీ ఇచ్చే ఆటగాళ్ళు ఉండరు అది ఇది అనేసి ఆ టీషర్ట్ టాస్క్, ఇంకా కొన్ని టాస్క్లు అయితే నబీల్ వాళ్ళకి హెల్ప్ చేసిండు. నేను ఈమెకు మాట ఇచ్చిన అలా మాట అక్కడ అతని దెబ్బ అక్కడ తిన్నాడనమాట. అక్కడ నుంచి గ్రాఫ్ కిందికి వచ్చేసింది. ఇప్పుడు నబీల్ టైటిల్ విన్నర్ అవుతాడా అంటే ఎవ్వరు చెప్పరు. నబీల్ టైటిల్ విన్నర్ అవ్వడు అనే జనాలంత దృష్టిలో. ఎందుకంటే నబీల్ ఎందుకు టైటిల్ విన్నర్ కాడు అని అంటే, అప్పుడు చేసుకున్న గ్యాంగ్, మన ఎవరైతే నచ్చని గ్యాంగ్లో ఇతను వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడక్కడ ఉన్నాడో అక్కడి నుంచి నబీల్ది గ్రాఫ్ పడిపోవడం జరిగింది. నబీల్ అక్కడితో జనాలందరి దృష్టిలో నబీల్ ఇలా ఆడతాడా, నబీల్ ఇలా ఉంటాడా అని మనకు కూడా అనిపిస్తుంది. మన తెలుగువాడు అంటే అందరూ ఓకే, ఇతను గెలవాలని అనిపిస్తుంది, తెలంగాణ బిడ్డ అని. కానీ అంతగా ఆదుకుంటలే, అంతగా తెలియట్లేదు. కానీ విన్నర్ ఎవరు అని బయట చూసుకుంటే మొత్తం ఆల్మోస్ట్గా నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. కానీ గౌతమ్ కప్పు కొడతాడని నాకు అనిపిస్తుంది. వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.